రైట్, అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో ఈ నోటు దూల ఎంత ఎక్కువ అవుతుందనేది మనకు తెలుసు. క్లియర్గా రోజు రోజు చెప్తా ఉన్నా. అంటే కావాలని దాదాపుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసుకొని, ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుని గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు టార్గెట్ చేసుకొని ఇష్టానుసారంగా నోటు దూల పేలుతూ ఉన్నాడు. వీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అన్నది క్లియర్గా ఫోటోలతో సహా మీకు చూపించిన. అంటే ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎవరు మాట్లాడిస్తే ఏం మాట్లాడుతున్నాడు అంటే వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత కక్షపూరితమైన వ్యవహారంతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని కీలకంగా చూసినాం. అరే మేనేం శ్యామ్గా నీకు ఒకటే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా. నాకు తెలుసు నువ్వు ఎవరితో ఫోన్ చేపిస్తున్నావు, ఏం కథ అన్నది నాకు తెలుసు. కానీ నీకు మాత్రం ఏదో ఒక రోజు ఉంటుంది రా, నువ్వు దొరికిన రోజు తప్పకుండా నువ్వు అన్నిటికీ సమాధానం చెప్పాలి. అంటే నేను దొరికిన రోజు మిమ్మల్ని కొట్టడానికి కాదు, నేను కొట్టుడు విషయం పక్కకెట్టు. నువ్వు ఎట్లా అంటే నువ్వు జిత్తులో మారి నక్క టైపు. నువ్వు ఎట్లా అంటే చాలా డేంజర్గా తయారవుతున్నావు. నువ్వు అన్నం పెట్టిన కాడనే మొత్తం పాయకం చేస్తున్నావు నువ్వు. అది అంటే నువ్వు ఎక్కడ రంగారెడ్డి జిల్లాకు బాధ్యత వహించినావు క్యూన్యూస్లో ఉండగా, ఎక్కడ నీ భూపాలపల్లి ఎక్కడరా, నీ భూపాలపల్లి ఎక్కడ, రంగారెడ్డి జిల్లా ఎక్కడ, నువ్వు ఏ వ్యవస్థ ద్వారా, ఏ సంస్థ ద్వారా పైకి వచ్చినావు నువ్వు? ఎవరి ఈడాట కొంతమంది జర్నలిస్టులకు శ్యామ్ గాడు ఈడేం చెప్తాడు, మేనేం శ్యామ్ గాడు, అరే నీ ముఖం చూస్తే నువ్వు అసలు ఎవరు చెప్పినా క్యూన్యూస్లో గదే చూస్తారు. నేను చెప్పబట్టికే చూస్తున్నాడని ఫీల్ అవుతాడు వీడు. గతంలో నేను చెప్పేపటికే చూస్తున్నారు క్యూన్యూస్, నేను పోయి చెప్పినా క్యూన్యూస్లో చూస్తారు తప్పకుండా. క్యూన్యూస్ అనేది అది బ్రాండ్. ఇప్పుడు నువ్వు సింహాసనం ఏమైనా కూర్చుంటే సింహాసనం ఎవరు కూర్చున్నా రాజే అంటారు. అది క్యూన్యూస్ గంతే. అది క్యూన్యూస్ ఎవరు చెప్పినా చూస్తారు. ఇప్పుడు సుదర్శన్ చెప్తే చూస్తలేరా, చూస్తారు. అట్లాని నేను చేయబట్టే క్యూన్యూస్ నడతాను. నువ్వు ఎన్నో డబ్బాలు కొట్టినావు నాకు తెలుసు. కానీ అయితే వీడు ఏమంటాడు, ఒక జర్నలిస్ట్కి ఫోన్ చేశాట, వీని ఎదుగుదల ఓర్వలేకనట తీన్మార్ మల్లన్న కుట్ర పడుతున్నారట ఈయన. అంటే వీడు చేసిన లంగ పనులు కాకుండా వీడు గతంలో ఏమని చెప్పుకున్నాడంటే, ఈయన మీద ఒకటి అరెస్ట్ వారెంట్ ఏదో ఇష్యూ అయింది చూసిరా. ఆ మధ్యలో ఏదో ఎమ్మెల్యేను బ్లాక్మెయిల్ చేసిన ఏదో ఆరోపణలు వచ్చి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. దానిలో కూడా తీన్మార్ మల్లన్న ఇన్వాల్వ్ అయ్యిండు. నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు బయట చెప్పుకున్నావు లేదా? క్లారిటీగా చెప్పుకున్నావు. దానికి ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి అప్పుడు ఇళ్ళనే ఉండే, టీములనే ఉండే. అసలు వెంకటరెడ్డికి ఈ స్టోరీ అంతా నేను చెప్తున్నాను. వెంకటరెడ్డికున్నో ఈ శ్యామ్ గానికి అసలుకే పడది. ఎక్కడ కూడా మీరు ఈ శ్యామ్ గానికి వెంకటరెడ్డికి అసలుకే పడది. టామ్ అండ్ జెర్రీ కొట్లాట లెక్క వీళ్ళిద్దరికి పడది. కానీ ఎప్పుడైతే క్యూన్యూస్ నుంచి ఈ మల్లన్న ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిండో, ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి శ్యామ్ అరెస్ట్ అయితే పోతాడు అక్కడికి, ఈ శ్యామ్ గారు అరెస్ట్ అయితే పోతాడు. అంటే ఏం డ్రామాలు అవన్నీ? మీ డ్రామాలు ఏంది ఇవన్నీ? శ్యామ్ గారు అరెస్ట్ అయితే పోయిరు. ఈయన వెంకటరెడ్డి అనే వ్యక్తి కల్వకుంట్ల కవిత పార్టీలో చేరిండు. ఈయన ధర్నాలు చేస్తాడు కల్వకుంట్ల కవిత పార్టీ తరఫున. ఈయనకేం సంబంధం లేదంటే ఈయన వెళ్ళిన తర్వాత ఇక్కడ క్యూన్యూస్ ఆఫీస్ పైన దాడి జరుగుతుంది. అంటే పర్టికులర్గా ఆఫీసులో ఎవరు ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ఏ టైంలో ఎవరెవరు ఉంటారు అనేది క్లియర్గా తెలిసిన వ్యక్తులు, ఆఫీసులో తిరిగిన వ్యక్తులకే ఉంటుంది. అయితే ఇదంతా క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ ఇద్దరు బద్ధశత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు, అసలు మల్లన్నకు మీకు ఎక్కడ కూడా లేదు. నేను ఓపెన్ చెప్తున్నా, మల్లన్నకు మీకు ఎక్కడ లేదు. కింది స్థాయిలో కింది వ్యక్తులను మీకు వడక ఒకరికొకరికి వడక మీరు మల్లన్నను టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతాం. ప్రతి ఒక్క దానికి తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరు కర్మఫలం ఉట్టినే పోదు. మీరు ఇష్టానుసారంగా వాడిని అడ్డం పెట్టుకొని తిట్టుతున్నారు కదా, తప్పకుండా 100% కర్మ ఈజ్ బ్యాక్. మీకు ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. సరే, ఈ మేనం శ్యామ్ గాడు వీడు ఏదో బతలాడుతాడట పాపం. వీడాట నాకేం సంబంధం లేదు నేను వ్యవస్థ. అరే నువ్వు తిన్న పల్లెం కాడ పాయకనే పోయేటోడు. నీ గురించి నాకు తెలియదారా నేను శ్యామ్గా? నువ్వు నాకే ఫోన్ చేసి ఆలైన తిట్టుడు కాదు, నీ పని ఏదో నువ్వు చూసుకో అని చెప్పినావు. నాకు తెలియదారా నీ గురించి? మల్లన్న గురించి ఒక నెగిటివ్ అంటే తీన్మార్ మల్లన్న వ్యవస్థకి ఇట్లా నడిస్తే బాగుంటుంది, గిట్లా అంటే ఇండైరెక్ట్గా మిమ్మల్ని కొందరు కలుసుకోలేకపోతున్నారని ఒక వీడియో ఏదో చిన్నగా, అంటే మల్లన్నకు సజెషన్ ఇచ్చే విధంగా, లేకపోతే మల్లన్న తెలుసుకునే విధంగా ఒక వీడియో చేసిన. అప్పటికే క్యూన్యూస్లోకి వెళ్ళిపోయాడు, మల్లన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇమీడియట్లీ వాడు అంతకుముందు నేను నంబరే బ్లాక్లో పెట్టేసిన, నంబరు ఆ తర్వాత బ్లాక్లో పెట్టేసిన. అయితే విషయం ఏంటంటే, ఇది వీడియో వేయగానే వీడు ఎక్కడ నెగిటివ్ అయిపోయినా అని నాకు ఈ మార్నింగ్ న్యూస్ పంపిస్తారు లింకు. అరే శ్యామ్గా, నువ్వు ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసి నువ్వు తీన్మార్ మల్లన్న నా ఎదుగుదలను ఓర్తలేడు, కారు కొంటే ఓర్తలేడు, తీన్మార్ మల్లన్న ఘోరం ఉన్నాడు, ఎవరిని దగ్గర రాని. అరే నువ్వు వ్యవస్థలుండి వ్యవస్థ గురించి ఎంత నీచంగా ఎంత తప్పుగా మాట్లాడినావన్నా తెలుసు. నువ్వు కరీంనగర్ వచ్చినప్పుడు ఏం మాట్లాడినావురా? ఏం మాట్లాడినావు? నీ మాటలు ఇంకా శ్యామ్ గారే నీ మాటలని మాట్లాడితే నువ్వు మాట్లాడిన మాటల ఆడియోలు కొన్ని వినిపిస్తే నువ్వు మళ్ళీ కెమెరా ముంగట కనబడు.
కెమెరా కూడా కనబడవు బిడ్డ, నాకు తెలుసు నీ ఏంది, నీ కథ ఏంది, నువ్వు వెనక ఎవరికి ఏం చెప్తున్నావు, నువ్వు ఇలా టీంలు ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, అప్పుడు గతంలో టీంలు ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఎవరితో ఏం మాట్లాడినావు నాకు తెలియదా? కాకపోతే ఓపుకుంటుంది. నేను మల్లన్న లెక్క మంచోని కావచ్చు అనుకుంటున్నావు కావచ్చు, నేను అమాయకుడిని మంచోని, నేను అమాయకుడిని, ఎప్పటిదాకా అమాయకుడిని, నువ్వు మంచి కోసం బతుకుతా అంటే నేను అమాయకుడిని, నీ జోలికి రాను, ఎవరి జోలికి రాను. కానీ అన్నం పెట్టడానికి సున్నం పెడతా, మళ్ళా నేను ఇష్టానుసారంగా కారణం లేకుండా తిడతా అంటే నేను తెలంగాణ రాష్ట్రంలో ఎవడు చూస్తూ ఊరుకున్నా కానీ నేను ఈ వెంకటేష్ అంటోడు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. అది కూడా నా ప్రాణం మీకు వచ్చినా నేను మల్లన్న జోలికి వస్తే ఎవరు నేను ఇడిచిపెట్టాను. నేను ఒకట్లా ఉంటుంది. నువ్వు బాగా అన్నాడుతున్నట్టు నువ్వు ఏదో నాకు నువ్వు తప్పకుండా నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. నువ్వు రాసి పెట్టుకో, నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ కర్మ అనేది నీకు ఏ విధంగా కొడుతుంది? బండి సంజయ్కి వీని కనెక్ట్ చేసిండు. వీడు ఈ సుంట, ఈ పందికొక్కు నా కొడుకు, దున్నపోతు నా కొడుకు, వీడు బండి సంజయ్ సంఖ నాక్కుంటే బండి సంజయ్ ఇచ్చే ప్యాకేజీల కోసం ఆ షాముగాని పట్టుకొని వీడు ఎక్కడ హనుమాన్ రథయాత్ర కొండగట్టు యాత్రకు పోతా ఉంటే వీళ్ళు ఈ ఫోన్లు పట్టుకొని కెమెరామ్యాన్ల లెక్క తిరుగుతూ ఉన్నారు బండి సంజయ్ చుట్టూ. మీ బాగోదన్నదిలో ఆ వీడియో చూపెట్టమంటావరా? మీరు మున్సిపల్ ఎన్నికలలో లాడ్జ్లో పండుకున్నాయి, కలిసి పండుకున్నాయి, కాటన్ బీర్లు తాగినాయి, మీ మెయింటెనెన్స్ ఏంది, మీ హై క్లాస్ మెయింటెనెన్స్ ఏంది, మీకు డబ్బులు పెడితే అవన్నీ తెలియదా షామ్గా? వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీ యూట్యూబ్ ఛానల్ ఏ పాటి వ్యూస్, కోట్ల వ్యూస్ వస్తున్నాయా మీకు? ఏమన్నా లక్షల వ్యూస్ పోయి మొత్తం డాలర్ లక్ష పడుతున్నాయా మీ దానిలో? ఈ ఛానల్ ఎప్పుడైనా చూసుకున్నావా? నీ హై క్లాస్ గొట్లో గోదబ్బో, ఈడో పెద్ద డైలాగ్, ఈడో పెద్ద ఇరుగ తీసినట్టు, గొంతే కరెక్ట్ రాదు, దీనికి మాట్లాడితే గొంతే కరెక్ట్ రాదు. నువ్వు ఎవరైనా చిన్న పిల్లగాళ్ళకు చెప్పుడు మాటలు చెప్పి మల్లన్న గురించి బ్యాడ్గా చెప్పి మంచిగా పనిచేస్తున్న కూడా జడగొట్టినవరా నువ్వు షామ్గా? నాకు తెలియదు నీ సంగతి. చెత్త నా కొడుక. అంటే బాధ అనిపిస్తుంది కావచ్చుకా, మాకు బాధ అనిపించేది. దాదాపుగా 2.5 లక్షల సభ్యత్వం తీసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పార్టీ పెట్టినప్పుడు ఉంది. దాదాపుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలు కూడా కలిసి దాదాపు 2.5 లక్షల పైచీలకు సభ్యత్వం తీసుకున్నారు మల్లన్న నమ్మి. అలాంటిది తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుని పట్టుకొని ఇష్టానుసారంగా నోటికొచ్చిన పదజాలంతో ఈ దొంగ నా కొడుకుతో తిట్టిస్తూ ఉంటే మేము చూస్తూరుకోవాలా మేము? అవురా? అంటే ఇన్ని రోజులు ఊకే వీనితో ఏం అవుతావులే అని ఇడిచిపెట్టి నేను ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. ఇక నీ ముఖం ఒకసారి అర్థంలో చూసుకొని ఆ కలరేసుడు బంద్ అయ్యారా? ఫస్ట్ ఆ ఇంటికెళ్ళకు మీసాల కలరేసుడు బంద్ అవులేగా. ఏదో మన బీసీ అని ఈ బీసీ మనకి ఎందుకు రాబోయే నీ వ్యవస్థ ఏంది? నువ్వు బయటకు వెళ్ళిపోయినావు, నువ్వు పని చేసుకోరా? నీ జోలికి ఎప్పుడైనా నచ్చినావురా మేము? మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా తీర్మానం టీములోనే వాడుకొని ఉంటారు. నీకు స్పెషల్గా నీకెక్కడిదిరా టీము? నీకో టీము, నీకు వ్యవస్థ, నీకు రిపోర్టర్లు. నువ్వు ఇన్ని ఉన్నోళ్ళని కాదనక నువ్వు పని చేసుకోరా చూద్దాం ఒకసారి. ఇల్లు ఎవరెవరైతే పని చేసి పక్కకు జరిగిన వాళ్ళు కాదనక వేరే సపరేట్గా నువ్వు కొత్త వింగు తయారు చేయరా చూద్దాం ఒకసారి. చెప్పుడు మాటలతోని హౌలేగా వాళ్ళకి ఇలా చెప్పుకుంటా నీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులతో కార్యకర్తలతో నీకేం గొడవరా? నువ్వు పెద్ద దార్కారు ఏమైనా తురుము కానుమా? ఒక వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన నువ్వు అన్నం పెట్టినకే సున్నం పెడతావరా నువ్వు? అంటే నీ గురించి పట్టించుకోనంతసేపు నువ్వు పెద్ద ఇది ఇట్లా చేస్తూనే ఉంటావు అన్నట్ట. దొంగ నా కొడుకు ఇంకెక్కువ తిడతా మళ్ళీ నువ్వు తమాషాలు చేస్తావంటే. ఈ దొంగ నా కొడుకు గిరీష్ దానం పైన గతంలో ఏది దాడి జరిగింది. ఈడే ఏ మాట అసలు ప్రధానంగా దాడి జరగడానికి రెచ్చగొట్టింది ఈడే, ఈ పందికొక్కు నా కొడుకే రెచ్చగొట్టిండు. పంది బలిసిండు. ఇప్పుడు ఇట్లా బలిసిండు కదా, గతంలో ఎట్లుంటాడు చూపిస్తా మీకు. దొంగ నా కొడుకు ప్యాకేజీలు తీసుకొని వీడు ఏం సంబంధం లేదంటాడు కదా శ్యామ్గాడు. అరే శ్యామ్గా చూడరా, ఇది ఇదంతా పిక్ ఎవరు రైలు? ఇక్కడ ఈ వ్యవస్థలు పనిచేసేటప్పుడు ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి వీళ్ళు టామంజరి కొట్టుకున్నట్టే. వీళ్ళిద్దరు పడదు అసలు. వాస్తవానికి వీళ్ళిద్దరు పడదు. ఎట్లా కలిసిర్రా మీరు ఎట్లా కలిసిరు? వీడు ఎట్లా కలిసిండు? ఇప్పుడు వీళ్ళు ముగ్గురట, వీళ్ళకి ఒకరికి సంబంధం లేదంటే మీరు నమ్మనట. ఏమో ఎర్రిపప్పలకి కనబడుతున్నారా? మీకేమన్నా ఎర్రిపప్పలకి కనబడుతురా? మేము అంటే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు అన్నా కానీ, మళ్ళన్న అభిమానులు అన్నా కానీ అంత పిచ్చి పుల్కాలే కనబడుతున్నారు ఇట్లా మీకు. ఇది ఇక్కడ జరిగింది. వీడు చూడు, ఎట్లున్నాడు ఇలా, ఎట్లున్నాడు చూడు. ఇక ప్రధానంగా నేను కొన్ని విషయాలు గిరీష్ దారమన్ పైన దాడి జరిగింది. అసలు దాడి జరుగుడు కాదు, దాడికి ప్రేరేపించింది కూడా వీడే. ఎవడో వీడు ఈ సుంట ఈ లుచ్చా కొడుకు. ఈయన భాషలో చెప్పాలంటే ఈ లుచ్చా కొడుకు సుంట దాడికి ప్రేరేపించింది కూడా ఈడే. ఎట్లా ప్రేరేపించింది నీకు ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే కొన్ని ఆడియోలు కొన్ని వీడియోలు గిరీష్ దానమని.
నేను ఆడ కూర్చొని ఉన్నా లేనంది. ఇప్పుడు ఎట్లున్నాడు చూడు, ఇప్పుడు ఎట్లున్నాడు, అప్పుడు ఎట్లుండే బక్కా గిట్లా ఉండే. ఇంక ఎర్ర టీషర్ట్ ఉంటుంది ఒకటి, ఎప్పుడు ఎర్ర టీషర్ట్ వేసుకుంటాడు, 6 గ్యారెంటీలు ఇక్కడ కొట్టుకొని ఉంటుండే. ఇప్పుడు కద్దరు ఎడుతాండ, వైట్ తప్పితే వేరే ఎడుతాండ ఏదన్నా. ఎట్లా బలిసిండు, మెడల్ తిరగకుండా బలవాలే మళ్ళా, మెడల్ తిరుగుతున్నాయి ఇప్పుడు ఏమన్నా, మెడల్ తిరగకుండా బలిసిండు అడ్డగోలు. మన ఊరవంది మాంసం తింటారు చూసినావా, అక్కడక్కడ ఎక్కడైనా ఒకడ వాళ్ళు ఎట్లా బతారు, ఒక ఇట్లా బలిసిండు దొంగ నా కొడుకు. తెలిసాడు వచ్చి, అరే హార్డ్ డిస్క్ రా, హార్డ్ డిస్క్, అరే నీ అవులాదమాకలల్లా నీ ఐటమ్ నంబర్ 6 అని అందుకే అంటారు. ఐటమ్ నంబర్ 6 హార్డ్ డిస్క్ ఇక్కడ పెట్టుకుంటా అవనా మేము డేటా అంతా ఇది రూపా బనియన్ చెడ్డీలు అంతా డేటా ఇక్కడ పెట్టుకుంటాం. అదే కదా అదంతా ఉంటుంది, క్లౌడ్లలో ఉంటుంది. మేఘాలను తీసుకురావాలి మరి, కరిగిపి మేఘాలను అంత అవులదమాకు చాతలు చేస్తారు. ఇడు బండి సంజయ్ గురించి గిరీష్ ధర్మన్ ఆఫీసులో పోయి ఇష్టానుసారంగా తిట్టాడు, బండి సంజయ్ని కూడా తిట్టాడు. ఇప్పుడు బండి సంజయ్కు ఎందుకు తిట్టినావు, బండి సంజయ్ని ఎందుకు ఇప్పుడు మెచ్చుకుంటున్నావు అనే విషయం కాదు. బండి సంజయ్కి నువ్వు అభిమానివా, నువ్వు పగోడివా అనేది కాదు. నువ్వు తొక్కలో నువ్వు ఏంద్రా, నువ్వు పెద్ద లెక్కనారా బండి సంజయ్కి ఏమన్నా? బండి సంజయ్ కాదు, నువ్వు ఎవరివి రా అసలు, నువ్వు ఎవరిని తిడితే నువ్వేమైనా నువ్వు ఉద్యమకారునువా, లేకపోతే ఏంద్రా నువ్వు తిట్టుడే ప్రోగ్రామ్ పెట్టుకొని ఏమైనా సబ్జెక్టు మాట్లాడుతున్నావు సన్నాసోడా? ఇగో ఇది ఈడేం మాట్లాడతాడు, రాదురా వాళ్ళు వచ్చేది ఉంటాయి, చెప్పిరా రాదురా. ఇప్పుడు కూడా ఉన్నాం కదా, ఇప్పుడు కూడా ఉన్నా ఆఫీస్లోనే ఉన్నా, చెప్పిరా రాదురా. ఇదే ముచ్చట డైలాగు, ఉంటాయి దమ్ముంటే రారా చూసుకుందాం ఇప్పుడు ఆఫీసులో ఉన్నా. ఇది నేను అన్నాడు కదా డైలాగు, దమ్ముంటే రారా చూసుకుందాం ఇప్పుడు ఆఫీసులో ఉన్న లొకేషన్ కూడా పెడతా అని. ఇదే మొత్తం రెచ్చగొట్టే ప్రసంగాలతోనే గిరీష్ దారమణి పైన దాడి జరిగింది. ఇది 100% వాస్తవం. ఒకసారి ఏమో ఫర్నిచర్ ధ్వంసం చేసిపోయారు, ఈడు ఎప్పుడెప్పుడు వచ్చి ఈడు న్యూస్ చెప్తాడో అప్పుడు ధ్వంసం అయిపోయింది మొత్తం. ఓసారి ఫర్నిచర్ ధ్వంసం చేసిర్రు, ఓసారి ఆ స్టూడియోలోకి పోయిర్రు, ఓసారి మొత్తానికే ఈయన కొట్టిరు. ఇక ఓసారి ఫర్నిచర్ ధ్వంసం చేసిపోయారు, ఓసారి ఏమో స్టూడియోలోకి పోయిర్రు, ఇంకోసారి ఏమో డైరెక్ట్ కొట్టేసిరు. ఇక వీడు ఎప్పుడెప్పుడు పోయి అడుగు పెడతారో అప్పుడప్పుడు మొత్తం కథం అయిపోతుంది. బండి సంజయ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే వీడు వాస్తవానికి చెప్పాలంటే. ఇటు చూడు శత్రువులుగా నటించి మామూలు తీసుకురా అన్న అయిపోయినా సంపేది ఒకటే ఉందంట మన ఇద్దరిని చెప్తున్నారు ఫోన్ చేసి. అదే ఫోన్ చేసి చెప్తున్నారు కార్యకర్త బిఎస్కే టీమ్ అట, బిఎస్కే టీమ్ అట, అన్న అయిపోయినా మిమ్మల్ని చంపేది ఒకటే ఉందా మీ ఇద్దరు. నీ అయ్యా జాగిరి కూడా కాదు, నీ అయ్యా తరం కూడా కాదు, ఇది యాద పెట్టుకో. విన్నారా, బిఎస్కే టీమ్ అట వీళ్ళిద్దరిని చంపడానికి ఉందని వీడు చెప్తా ఉన్నాడు. ఈ పంది బలిసిన చూసినావు వీడు. అంటే ఇష్టానుసారంగా తిడితే ఎవడు కానీ కార్యకర్తలు రెచ్చిపోరు. ఇక ఇప్పుడు నువ్వు 2.5 లక్షల మంది సభ్యత్వం తీసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఏ ఒక్క కార్యకర్త మనోభావం దెబ్బతిన్నా దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? డీజీపీ గారు వహిస్తారా? నువ్వు తిట్టే తిట్టుడుకు డీజీపీ గారు వహిస్తారా, లేకపోతే నువ్వు వహిస్తావా? ఎవరు బాధ్యులు? నువ్వు ఇష్టానుసారంగా లుచ్చా కొడుక, లఫంగ్ కొడుక, లంగా లఫంగు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కబ్జా కోర్ల పార్టీ అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు బాధ్యత వహిస్తారు? నీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే ఎవరు బాధ్యత వహిస్తాడు? ఇలాట వీళ్ళిద్దరినట చంపే. అసలు వాస్తవానికి గిరీష్ ధర్మన్కి తెలుసో తెలియదు కానీ వీడు ఆఫీసులకు అయినప్పుడల్లా దాడి జరిగింది. వీడు ఆఫీస్కి పోయి రెచ్చగొట్టిండు. ఎవరన్నా ఇప్పుడు నీకు స్టూడియో ఉంది, నువ్వు మాట్లాడాలి సపోర్ట్ చేసినట్టుంటే ఆయన ఆఫీసులకు పోయి మాట్లాడి రెచ్చగొట్టే దారాసా దమ్మంట చూసుకుందాం మన ఇద్దరిని చంపుతారట లుచ్చ కొడుకులారా అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పు? అసలు వాస్తవానికి కొట్టించడానికే నువ్వు వాళ్ళకే. ఇటు చూడు ఇట్లా అన్నాడా, ఆయుష్ గట్టిగా ఉంది నాది, మీ రాజకీయ ఆయువు మింగినాకనే నా ఆయుష్ పోతుంది. ఇది చూసుకో బిడ్డ. దాడి చేస్తారు ఎందుకు భయపడతారు? పదవి అంటే ఎంత చూడు మక్కువ, పదవి అంటే ఎంత మక్కువ చూడు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను రాజ్యాంగబద్ధంగా నేను ఏం కొని ఆపేసిన. ఏమని అన్నారు తెలుసా? గిరీష్ గారి కంటే 5 తరాలకు వచ్చే పైసలు ఇచ్చిరట. వీళ్ళు అయ్యలు తెచ్చిచ్చినారు, వీళ్ళు అయ్యలు తెచ్చిచ్చినారు. ఒక అయ్య కుట్టినోడు అయితే చూపెట్టరా నాకు, నేను ఒక అయ్య కుట్టినోడు అయితే ప్రూవ్ చేయరా. ₹1 ఎక్కువ అవసరం లేదు, ₹1 చూపెట్టరా. ఒక అయ్య కుట్టినోడు అయితే, ఒకటే అయ్య కుట్టినోడు అయితే చూపెట్టు. 5 ఎకరాల పొలం ఇచ్చిరట నాకు, 5 ఎకరాలు ప్రైమ్ లొకేషన్. కడుతున్నానా నేను నా భార్య పుస్తలు పెట్టి ఇక్కడ ఆఫీస్ స్టార్ట్ చేసి. ఇక్కడ సన్నాసులని ఎవరు అంటుంది తెలుసా? బీజేపీ కార్యకర్తలు అంటాడు. ఈ సన్నాసులకు ఏమి రకాల లుచ్చ కొడుకులకు ఏం తెలుసా అని ఎవరు అంటుంది తెలుసా? బీజేపీ కార్యకర్తలు అంటాడు. ఏం తాగనీకి పోతున్నావు వాళ్ళ దగ్గరికి? ఇప్పుడు బీజేపీల దగ్గరికి బీజేపీ సంకనాక పోతున్నావా? బీజేపీ బండి సంజయ్ మంచిగా ఉందని నాకనీకి పోతున్నావా? సంక ఎందుకు పోతున్నావు మరి? ఇప్పుడు ఎట్లా వచ్చినాయి మరి నీకు? కూడా ఎవరో పొల్లు తిట్టారు కాంగ్రెస్ వాళ్ళు. ఏదో అయింది నిన్న ఇష్యూ అయింది కదా, నిన్న మళ్ళీ ఏదో అయింది కదా. ఇగో ఈ విషయం ఏంటంటే అక్కడ పోయి లుచ్చా కొడుకులు లఫం కొడుకులు అనుకుంటా బీజేపీ వాళ్ళని తిడితే వాళ్ళు దాడి చేసి అసలు గిరీష్ దారమోని మరి పసిగట్టిండి, ఒక పసిగట్లో నాకు తెలియదు కానీ వీడు మళ్ళీ ఇగో దాడి జరిగింది. ఇగో పెద్ద ఎత్తున దాడి జరిగింది.
గిరీష్ ధార్మన్ని కొట్టిరు. సరే అది అది వ్యక్తిగత విషయం, వాళ్ళకి సంబంధం లేదు, మనకు సంబంధం లేదు. టచ్ చేయమని రాజు ఎందుకు ఈ ఒక సమాధించకపోతే వస్తుంది. టచ్ చేయరి, టచ్ చేశాక తెలంగాణ ఎట్ట కదులుతో చూస్తాం లోపల నుంచి. ఇప్పుడు ఎందాక వచ్చే సన్నాసి నకులు పోలీస్ స్టేషన్ వచ్చిరుగా, ఇప్పుడు బరాబర్ ఆఫీస్ లో ఉన్నాం, టైం చూసుకొని రాని ఇంకో 1 hour టైం ఇస్తున్నాం. సేమ్ డైలాగ్ ఏ లుచ్చా నా కొడుకని రావచ్చు. ఏమన్నాడు? టైం చూసుకొని రారు. నిన్ను అంటాను కదా, నేను లొకేషన్ ఉన్నాను, ఒకటే లొకేషన్ ఉన్నా, టైం చూసుకొని రారు. ఏ లుచ్చా నా కొడుకైనా రమ్మచ్చాను. ఎవరు అంటాడు? బీజేపీ కార్యకర్తలు అంటాడు. ఎవరిని రెచ్చగొట్టింది అక్కడ? ఎవరికి పలిగింది? ఈడు రెచ్చగొడితే ఎవరికి పలిగింది? లాస్ట్కి వస్తే గిరీష్ ధారమని దొరికింది అక్కడ. ఈడు ఉండడు, ఎందుకంటే ప్లాన్ చేసింది ఈడే కాబట్టి. ఇక్కడ ప్లాన్ చేసింది ఈడే కాబట్టి ఈడెట్లుంటాడు? ఈ లుచ్చా నా కొడుకు ఇష్టానుసారంగా ఇట్లా మాట్లాడుకుంటా ఇక మళ్ళీ బండి సంజయ్ నా లెక్క అభిమానం అంటాను ఏడుగుడు. అంటే ముట్టినాక బండి సంజయ్ లెక్క అభిమానమేనా అవరా? సంక నాకనీకి బండి సంజయ్ది నాకనీకి పోయినావా? ఇగో ఇడు చూడు ఏమంటాడు. బండి సంజయ్ గారికి నాలాగానే వీరాభిమాని. బండి సంజయ్ గారికి నాలాగానే వీరాభిమాని అంటే ఈడు వీరాభిమాని అన్నట్టు. అప్పుడు లుచ్చా కొడుకు లఫంగులన్నీ తిట్టినావు. అవరా నీ నోటికి ఎంత తండ్రి తిడతావు, ఎంత తండ్రి మాట్లాడుతావు, ఇష్టానుసారంగా మాట్లాడుతావు. మళ్ళీ ఇప్పుడు వీరాభిమాని ఎట్లయినా ఎవరాను? అవరా లుచ్చా కొడుక, మాట విన నిలబడే మాట నీ మనస్తత్వం లేదారా నీకు? అవరా కుక్కల కొడుక దున్నపోతే అంటే ఇక ఎట్లా బలిసిండు చూడు, మంచిగా పుచ్చపండు బలిసినట్టు బలిసిండు ఇట్లా. ఏది అది ఉంటుంది మన దీన్ని ఏమంటారా, కరబూజకాయ ఉంటుంది చూసిన గుండ్రంగా ఇట్లా. కరబూజకాయ ఎట్లుంటుంది? పుచ్చపండు అంటారు కదా, దాన్ని పుచ్చపండు బలిసినట్టు బలిసి మెడలు తిరుగుతలేవేని. కద్దరు ఇడతలేడు ఒకట్లా నడుస్తుంది. కద్దరు ఇడతలేడు వీడు. బండి సంజయ్లకు అంత ప్యాకేజ్ ఇస్తాను కాబట్టి నీకు నువ్వు బండి సంజయ్కి వీరాభిమానం. ప్యాకేజ్ చేయకపోతే లుచ్చా కొడుకులు అందిస్తాం అన్నట్టు. అంటే మళ్ళా దగ్గర కూడా ఏమైనా ఆశిస్తున్నావు ఎట్లా? లుచ్చా కొడుకులు లఫంగ్ కొడుకులు అందిస్తావా? ప్యాకేజ్ చేయకపోతే బండి సంజయ్ లెక్క అంటే సంఖం మంచిగా ఉంది, ఇప్పుడేమో తీయగత్తుంది, అప్పుడు చేదైంది బండి సంజయ్ మున్నూరు కాపాయిండు. అంటే ఈయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ఎమ్మెల్సీ తీన్మర్ మల్లన్న గారు మున్నూరు పటేల్ అయిపోయిండు. మళ్ళీ మేనన్ స్వామి మంచోడు అయిపోయిండు. మేనన్ స్వామి గారు నీకు అక్కడ తీసుకుపోయి ప్యాకేజీలు ఇప్పించుడు అదంతా చేస్తాను కాబట్టి మంచోడు అయిపోయిండు. దొంగన కొడుక సిగ్గుండాలి ప్యాకేజీలు తీసుకొని మాట్లాడడానికి లుచ్చానా కొడుక. ఒక అమ్మకి అబ్బాయికి పుడితే ఫోన్ చేసి లావట్టి సమాధానం చెప్పరా లుచ్చా కొడుక. శ్యామ్ గారే నీకుంటుంది, నువ్వు కరీంనగర్ వచ్చి మంచిగా లాడ్జిలో ఇద్దరు ఒక కాడ వన్నారు, ఎన్ని రోజులు వన్నారో నాకు తెలుసు, మీరు ఏం తాగిరో తెలుసు, ఎన్ని కాటన్లు కాల్ చేసిరో కూడా నాకు తెలుసు, నీ ఏషాలు నాకు తెలుసు, నువ్వు ఎవరితో ఆటాడుతున్నావో తెలుసు, అసలు నీ ఛానల్ ఎంత, నీ వ్యూస్ ఎంత, నీకు వచ్చే రెవెన్యూ ఎంతరా, నువ్వు ఏం ఆటాడుతున్నావురా, ఎవరికి తెలియదురా నీకు? గొట్ల గోదవ్వ వీడు పెద్ద జర్నలిస్ట్ అట, తోపు జర్నలిస్టు వీడు, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్లో వీనికి అవార్డులు వస్తున్నాయి. నా తోకమట్ట అవార్డులు నీకు అసలు నువ్వు జర్నలిస్టువే కాదు, నువ్వు జర్నలిస్టు వారా? నువ్వు క్యూన్యూస్ లేకపోతే నీ బతుకెక్కడ సిప్ప బతుకుని అడకని తినే బతుకునేది లుచ్చానా కొడుక. ఈయన అడ్డం పెట్టుకొని ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుకుంటా, ఇష్టం ఉన్న నేను చెప్తున్నా కదా, నువ్వు ఏదో ఒక రోజు తప్పకుండా దీని అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వాడు వెంకటరెడ్డి గారు నువ్వు. నాకేం సంబంధం లేదు, ఏం సంబంధం లేదు, అన్నీ బయటకు వచ్చినాక ఏడుతున్నారటగా. ఎంత ఏడ్చినా ఇవాడు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. కానీ నేను చెప్తా, వీడిని అయితే విడిచిపెట్టే సవాల్ లేదు. అరే నువ్వు దమ్ము ఉంటే నేను మళ్ళీ చెప్తానా, ఒకే అమ్మకు ఒకే అబ్బకు పుడితే నువ్వు ఫోన్లో కాబట్టి సమాధానం చెప్పరా లుచ్చా కొడుక. పంది బలిసిండబ్బా. ఏం లేదు, బండి సంజయ్ ఇచ్చే ప్యాకేజీల కోసం మంచిగా సంకలు నాక్కుంటా మంచిగా నాకుతా ఉన్నాడు. బండి సంజయ్ సంక నాక్కుంటా వీడు అందరూ పాట పాడితే వీడో పాట పాడతాడు. ఒక పక్క ఫోక్సో కేసు అయ్యి అందరూ ఫోక్సో కేసు అయింది, బండి సంజయ్ కేసు కుమారుని వినా గిట్లా అని మాట్లాడితే వీడు ఎవడెవడైతే బండి సంజయ్కి అగనిస్ట్ మాట్లాడతారో వాళ్ళ మీద మాట్లాడతాడు. ఇక ఫోక్సో కేసు అయింది తప్పని కాదు, బండి సంజయ్ కుమారుడు చేసినా తప్పే 100%. బండి సంజయ్ కుమారుడు ఫోక్సో కేసులు ఇరుక్కుంటే తప్పు కాదా? కేంద్ర మంత్రి కొడుకు బండి సంజయ్ ఇరుక్కుంటే తప్ప అని మాట్లాడాలి కదా. వీడు అట్లా మాట్లాడతలేడు, ఎందుకంటే ప్యాకేజ్ ముట్టింది కదా. ప్యాకేజ్ ముట్టక ముందు బీజేపీలను లుచ్చా కొడుకులు లఫం కొడుకులు దమ్ముంటారా చూసుకున్నా, ఇక్కడనే పెట్టుకున్నా, నీ గీత గీసి బరి గీసి పెట్టుకున్నా, నువ్వు దమ్ముంటారా టైం ఇక్కడనే నువ్వు చెప్తావు నేను చెప్పాను రెచ్చగొట్టి లుచ్చా కొడుకులు అన్నాడు బీజేపీలను పట్టుకొని. ప్యాకేజ్ ముట్టాక సెట్ అయిపోయింది. అరే దొంగ నా కొడుక, నీ లెక్క ప్యాకేజ్ తీసుకుంటే ఒక మాట, ప్యాకేజ్ తీసుకోకపోతే ఒక మాట ఉండదు. జనం కోసమే ఉంటుంది మాట్లాడే మాట, ప్రతి మాట జనం కోసమే ఉంటుంది. లుచ్చా నా కొడుక వీడియో చూస్తావు నాకు తెలుసు, నీ కథ నీ భాగవతం అంతా మొత్తం బయటకు తీస్తావు. అట్లా బిడ్డ నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు, ఎవరెవరిని రెచ్చగొడుతున్నావు? ఇది కార్యకర్త దాదాపుగా 2.5 లక్షల పైచిలకు కార్యకర్తలు ఉన్నారు. 2.5 లక్షల పైచిలకు కార్యకర్తలు ఉన్నారు. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే డీజీపీ గారు దీనికి బాధ్యత వహిస్తారా? ఇష్టానుసారంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అరే రేవంత్ రెడ్డిగా బొచ్చు వీక్తున్నారా అని అంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డిని తిడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి గౌరవ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అరే రేవంత్ రెడ్డిగా బొచ్చు వీక్తున్నవారా అంటుండు. అలాగే తీర్మార్మలను పట్టుకొని పడితే ఎడబడితే తిడతాను. నోటికి ఎంత తంతనే కాదు. ఇది జర్నలిజం అరా బ్రోకర్ నా కొడుక. నీ అమ్మను పోయి అడుగురా, మీ అమ్మను పోయి అడుగు. ఎందుకురా వాళ్ళని గుంజుతున్నావు బయటకు? కొడుకు వైపు పుట్టినావు గిట్నేనారా? కుటుంబ సభ్యులను బయటకు చేస్తావరా? లుచ్చా కొడుక, లఫం కొడుక, లంగనా కొడుకులారా గివేనారా మాట్లాడేది? నువ్వేమైనా ఉంటే మాట్లాడు, జర్నలిజం పరంగా నువ్వేమైనా ఉంటే మాట్లాడు. ఒక అభిమాని ఎవడన్నా, ఇప్పుడు తీర్మార్మలనకు డై హార్ట్ అభిమానులు ఉంటారు. మల్లన్న కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు, కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాళ్ళు, లేకపోతే మల్లన్న అంటే ప్రాణం ఇచ్చేటోళ్ళు. మల్లన్న ఎమ్మెల్సీ అప్పుడు గెలవలేదనే ఒక మనిషి ఏమో చనిపోయినట్టుండి పాపం. ఒకట్లుంటుంది. మల్లన్న కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే మరి ఎవరు బాధ్యుడు? దీనికి ఎనుకొండి చక్రాలు దింపుతా ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. అరే శ్యామ్గా నేను 100% చెప్తున్నా. నా దగ్గర ఉన్న ఆడియోలు గిట్లా బయట పెట్టినా అనుకో, నీ వాయిస్ గిట్లా నీ ఆడియోలు గిట్లా బయట పెట్టినా అనుకో, చచ్చూరుకుంటావు లుచ్చా కొడుక. నీ ఫ్రెండ్ మాట్లాడి నేను మాట్లాడుతున్నా. దొంగ నా కొడుక. ఇలానే వండుకో. ఇప్పుడు నేను మళ్ళీ నాకు ఫేవర్గా నేను మాట్లాడుతున్నా. అరే నువ్వు కెమెరా ముంగట లొట్టపేసి నువ్వు మాట్లాడేది నాకు ఫేవర్గా? నువ్వు జర్నలిస్ట్గా ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మళ్ళీ నన్ను 4 ఫ్లెక్సీ కట్టుకుంటేనే ఎదిగినట్టారా? నువ్వు ఎక్కడో భూపాలపల్లి ఉండే, అసలు నీ భూపాలపల్లి పోతే నువ్వు ఏమనో కూడా తెలియదు కావచ్చు నాకు తెలిసి. అసలు అది జరుగుతుంది మిత్రులారా. ఈ లుచ్చా నా కొడుకు ఇగో జర్నలిస్టుల పైన కూడా దాడులు చేపిస్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రవర్తన ఉన్నది. ఈ పాపం ఈయనను అభంశుబంధులు 4 రోజులు వచ్చి స్టూడియోలో చెప్పురా అన్నందుకు వాడికి పోయి రెచ్చగొట్టి దాడికి కారణమైపోయాడు. ఇది జరుగుతూ ఉన్నది. ఇంత జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మిత్రులారా, నేను ఎవరు కానీ అందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తా ఉన్నా, దయచేసి మీ కంట్రోల్లో మీరు ఉండండి. ఈ లుచ్చా నా కొడుకుల కోసం వీళ్ళ కోసం ఎవరిపైన కూడా మనం అసలు నోరు జారద్దు కూడా. మీరు ఎక్కడ కానీ కంట్రోల్లో ఉండండి. కంట్రోల్ తప్పద్దు. డీజీపీ గారు సమాధానం చెప్పేదాకా కంట్రోల్ తప్పద్దు. ఇక తర్వాత ఏమైనా అయితే దానికి బాధ్యులు డీజీపీ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే డీజీపీ గారే వహిస్తాడు. రైట్స్ మిత్రులారా, ఇది ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.